సో దానిలో ఒక 69 ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో మిగతా కంట్రీల్లో బ్యాన్ చేసినో రెస్ట్రిక్ట్ చేశారో మన కంట్రీలో వాడాలో లేదో అని చెప్పడానికి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కమిటీ వేశారు. ఈ కమిటీలో డాక్టర్ అనూప్ వర్మ గారు ఉన్నారు, తర్వాత డాక్టర్ వైకే గుప్తా గారు, ఒక 4 కమిటీ వేసి 2015లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చే అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు స్టడీ చేసి దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దానిలో పారాక్విట్ డైక్లోరైడ్ని అప్రూవ్ చేశారు సార్. మెయిన్ ఇష్యూ అది. ఇప్పుడు మనం చేయాల్సిందంటే మళ్ళీ అగ్రికల్చర్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ రివ్యూ కమిటీని కూర్చోబెట్టి ఈ లేటెస్ట్ ఎవిడెన్స్తో పాటు ఆ రివ్యూ కమిటీ ఎక్స్పర్ట్ రివ్యూ కమిటీ రిపోర్ట్ అన్నది మనకు అనువుగా అంటే పారాక్విట్ని బ్యాన్ చేయాలని ఒక రికమెండేషన్ ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అగ్రీ చేసి ఆ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి మళ్ళీ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. Until unless we do that, whatever we representation make it is going to be a difficult process, sir. So, ఇప్పుడు మనం చేయాల్సిందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ రిప్రజెంట్ చేసి దానిలో ఏదైతే పెస్టిసైడ్ బ్యాన్ చేయడానికి అవకాశం ఉన్న రివ్యూ కమిటీని మళ్ళీ సమావేశపరిచి దానిలోకి ఇదే కాదు, ఇంతకుముందు వక్తలు చెప్పారు, పారాక్వేటే కాదు మిగతా హ్యూమన్ లైఫ్కి ఏదైతే హానికారకంగా ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ ఒక రివ్యూ చేసి మరి ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, నేషనల్ పర్స్పెక్టివ్ చూసి మళ్ళీ ఒక రికమెండేషన్ ఇస్తే దాన్ని విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. Until unless we do that, this is going to be a problem because state government only can do for only 60 days. Again, it will be revoked. So, the best way to proceed to ban it, because as a doctor we feel that it will be banned because there is no antidote. చాలా సందర్భాల్లో నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఓపీ పాయిజనింగ్ అని ఉండేది, పెద్దలందరికీ తెలుసు, ఆర్గానోఫాస్ఫేట్. చాలామంది ఇమోషనల్గా తాగుతారు, ఎవరు చంపుకోవాలని తాగరు. నేను చాలాసార్లు ఈ పారాక్వేట్ బాధితులతో మాట్లాడడం జరిగింది. సార్ నన్ను ఎట్లయినా బతికేయండి అంటారు. నువ్వు ఎందుకు తాగినావంటే సార్ ఎమోషనల్గా తాగాను సార్, ఇప్పుడు చావాలని లేదు సార్, నా పిల్లలు ఉన్నారు, నాకు ఎడ్యుకేషన్ ఉంది, నా తల్లిదండ్రులు అంటారు. అప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. అలాగే ఓపీ పాయిజనింగ్ ఉందనుకుంటే దానికి యాంటీడోట్ ఉంది, దానికి వెంటిలేటర్ పెట్టి కానీ అట్రోపిన్ ఇచ్చి కానీ ప్యామ్ ఇచ్చి కానీ చాలా రివర్స్ చేస్తే తర్వాత కౌన్సిలింగ్ చేస్తే చాలా నార్మల్ లైఫ్ స్పాన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ సూసైడల్ టెండెన్సీస్ ఏ ఉన్నాయో పర్మనెంట్గా ఉండవు. చాలా డిప్రెషన్గా ఉండి కంపల్సరీ చావాలనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ చాలామంది ఇమోషనల్గా ఏదో స్పార్క్ ఆఫ్ ఎ మూమెంట్, ఎవరో తిట్టారు, మొబైల్ ఇవ్వలేదు, మనీ లేదు, తర్వాత ఏదో చేయాలనే ఉద్దేశంలో ఆ టైంలో తాగుతారు. తాగిన తర్వాత హాస్పిటల్కి వస్తారు. ఇది పారాక్వేట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే చనిపోయేంత వరకు కూడా వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. అబ్సల్యూట్లీ నార్మల్. వాళ్ళ అటెండెన్స్ వస్తారు, పేషెంట్ బాగానే ఉన్నాడు సార్ మాట్లాడుతున్నాడు, మీరేమో చచ్చిపోతాడని చెప్తారంటారు. వాళ్ళకి తెలియదు విదిన్ 4 అవర్స్లోనే మన లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, వెంటిలేటర్కి వెళ్ళిపోతారు, కిడ్నీస్ డ్యామేజ్ అయితే డయాలసిస్ చేస్తాము. వెంటనే వచ్చినా కానీ ఇది కక్కడం వల్ల పూర్తిగా బయటికి రాదు సార్, వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. సో కక్కడం వల్ల వచ్చే పాయిజన్స్ కొన్ని ఉన్నాయి, ఇది కక్కించడం వల్ల కూడా రాదు, వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి అది వెంటనే సెల్ మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది. ఆ టైంలో ఏం చేసినా కానీ చార్కోల్ హీమోపర్ఫ్యూషన్ అని చెప్పి రక్తాన్ని తేని మేము శుద్ధి చేస్తాం సార్, దాంతో కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. వెంటిలేటర్ పెడతాము, లంగ్ ఫైబ్రోస్ అవుతుంది. కోవిడ్లో ఎట్లయితే లంగ్స్ డ్యామేజ్ అవుతాయో సిటీ స్కాన్ చూస్తే అట్లే కనబడుతుంది సేమ్. ఆ కోవిడ్ ఎట్లా డ్యామేజ్ వస్తుంది ఇది అట్లే డ్యామేజ్ వస్తుంది. లంగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అల్టిమేట్గా పేషెంట్ చనిపోతాడు, కాన్షియస్గా ఉండి చనిపోతాడు. మేము చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏడవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర, అరే ఎందుకు చేసేవారు ఆయన, వేరేదేమైనా తీసుకుంటే బాగుంటుంది అంటే అది చాలా వరకు అవైలబుల్ ఉంటుంది. గడ్డి మందు అన్నది ఎవరిపైనా ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, దానికి చాలా చీప్. ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతుంది సార్, అమెజాన్లో కూడా యూ కెన్ ఆర్డర్, అంటే అంత విరివిగా అవైలబుల్ అవుతుంది. సో దీన్ని తగ్గించి మనకి బ్యాన్ చేయడం వల్లనే దీన్ని చేయొచ్చు. చాలా కంట్రీలో సార్ అన్నట్టు ఎమిటిక్ పెట్టి ట్రై చేశారు, లేకపోతే డైల్యూషన్ 24% ఉంటుంది, అది దాని డైల్యూషన్ తగ్గించి ట్రై చేశారు. వీటి వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. ఒకవేళ అగ్రికల్చరిస్ట్ మన ఎక్స్పర్ట్స్ ఉండి వేరే వీడి సైడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అంటే 2 రకాలుగా ఆలోచించాలి. మనం ఒక డాక్టర్ పరంగా కాకుండా మరి ఒకవేళ ఇది బ్యాన్ చేస్తే మరి పంట ఉత్పత్తి తగ్గడానికి పెంచడానికి వీడి సైడ్గా ఈ గడ్డి మందు చేయడానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఆలోచించి అది ఎక్స్పర్ట్గా మనం అంటే నాకు తెలియదు సార్, నేను చెప్తున్నాను సార్, అది ఆలోచించి మనం ఆల్టర్నేటివ్ ఇస్తే డెఫినెట్గా దీన్ని బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే సూసైడ్స్ మెజారిటీ ఆఫ్ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పారాక్వేట్. మెజారిటీ ఆఫ్ ది సూసైడల్ పీపుల్ దే ఆర్ రిపెంటింగ్ వై దే డన్ దట్, అండ్ ఎట్ దట్ టైమ్ యాజ్ అ డాక్టర్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాచింగ్ దెమ్ టు డై. సో ఈ రకంగా మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ నమస్కారం. దాన్ని ఒక కలిసికట్టుగా దీన్ని మనం డెఫినెట్గా అప్రాప్రియేట్ మినిస్ట్రీ అగ్రికల్చర్ మినిస్ట్రీగా తీసుకెళ్ళి ఎక్స్పర్ట్ కమిటీని సమావేశపరిచి దానిలో పారాక్వేట్ డైక్లోరైడ్ని
మళ్ళీ బ్యాన్కి చేయడానికి రికమెండేషన్ ఇప్పించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేస్తే తప్ప ఈ పారాక్వేట్ రిజిస్ట్రేషన్ అనేది సేద్యం చేయడం కాదు.